శేఖర్ గారు, మరి కొత్త రకం నామినేషన్స్ వచ్చాయి కదా బిగ్ బాస్ లో, వైల్డ్ నామినేషన్స్. సో కొత్త రకం నామినేషన్స్ లో వచ్చిన పాత కంటెస్టెంట్లు ఎవరు, మరి వాళ్ళు పాత కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేసిన ప్రస్తుతానికి ఉన్న కంటెస్టెంట్లు ఎవరు, మరి ఎవరెవరు ఉన్నారు నామినేషన్స్ లో, వాళ్ళ భవిష్యత్ ఏంటి? భవిష్యత్తు కాదులే కానీ ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుంది, పరిస్థితులు ఎలా అంటే మారుతున్నాయి? ఈ నామినేషన్స్ అసలు ఓల్డ్ కంటెస్టెంట్ అంటే మనకి ఇప్పుడు ఈ సీజన్ 8లో కనుక మనం మొదటి నుంచి తీసుకుని బిగ్ బాస్ తీసుకుని డెసిషన్స్ మొత్తం అందుకే మనం గమనించుకుంటూ వస్తే కనుక ఏదైనా ఒక ది బెస్ట్ అని అంటే మనకి ఈ నామినేషన్స్ ప్రాసెస్. అవును, ఎప్పుడైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని తీసుకొచ్చి హౌస్లో ఉన్న, అది కూడా కీలకమైన 12వ వారంలో. ఎందుకంటే 12వ వారం అనేది ఎందుకు కీలకమని అంటున్నామని అంటే 13, 14, 15 వారాల్లో 15వ వారంలో వాళ్ళ జర్నీకి సంబంధించిన వీడియోలతోటి నడిచిపోతుంటుంది. అది నువ్వు గొప్ప, నేను గొప్ప, టాప్ 5లో ఉన్న వాళ్ళకి నువ్వు గొప్ప అని చెప్పేసి వాళ్ళని పొగడటంతో సరిపోతుంటుంది. అసలు ఈ నామినేషన్స్ అప్పటికే మనకి టాప్ 5 ఫిక్స్ అయిపోతుంది. అసలు ఇంకా ఈ వారం మాత్రమే ఉండేది. అసలు ఈ 12వ వారం అయితే 13, 14, 15 3 వారాలు కూడా ఈ వాళ్ళు రావటము, తర్వాత వాళ్ళు రెడీ అవ్వటాలు, లేదంటే వాళ్ళ రకరకాలుగా ఇలాంటివన్నీ కదా ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోవటం, ఎమోషనల్ మోడ్లోకి వెళ్ళిపోవటం ఇలాగే ఉంటుంది మళ్ళీ. సో గేమ్ ఏమి ఉండదు అసలు. 3 వారాలు అయితే నిల్లే ఉంటుంది. లాస్ట్ 3 వారాలు పెద్దగా అసలు గేమ్ ఏమీ ఉండదు. బయట ఉంటుంది అసలు గేమ్. హౌస్లో అయితే మనం చూడటానికి అయితే ఏమి ఉండదు. బయట ఓటింగ్ ఈ 10 వారాలు అంటే మనం ముందు కూడా 10 వారాల వరకే అసలు ఆట ఇది అన్నట్టు మనం ఎలాగైతే అనుకున్నాం. ఈ 12వ వారంలో ఇలాంటి ట్విస్ట్ పెట్టడం అనేది, బయటికి వెళ్ళి వచ్చిన ఎలిమినేట్ అయిన వాళ్ళతోటి నామినేషన్స్ పెట్టడం అనేది చాలా, అది ట్విస్ట్ అంటే మామూలు ట్విస్ట్ కాదు, అసలు ఒక బాహుబలి రేంజ్ ట్విస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అందులోని మొదట సోనియాని పంపించడం, అంటే ఇప్పుడు సోనియానే ఉంది. మనకి చూస్తే సోనియా ప్రస్తుతం హౌస్లోకి వచ్చిన వాళ్ళలో చూస్తే సోనియా, శేఖర్ భాష, మణికంఠ, బేబక్క వీళ్ళు నలుగురు వచ్చినట్టుగా తెలిసింది. సో వీళ్ళలోకి సంబంధించి మొత్తం ఎవరిని నామినేట్ చేశారని అంటే వచ్చిన వాళ్ళలో చూస్తే కనుక మనకి సోనియా మనకి ప్రోమోలో కనిపించింది, నిఖిల్ ప్రేరణ ఎలాగా కనిపించింది మనకి, అలాగే శేఖర్ భాష యష్మి ప్రేరణ నామినేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ బేబక్క నిఖిల్ ప్రేరణ నామినేట్ చేసింది బేబక్క. నెక్స్ట్ మణికంఠ, అందరూ అనుకుంటారు మణికంఠ ఎవరు నామినేట్ చేశారని, మణికంఠ నిఖిల్ నబీల్ని నామినేట్ చేశాడు ఇక్కడ, వాళ్ళిద్దరిని అంటే. నెక్స్ట్ ఆదిత్యవం ప్రేరణ యష్మిని నామినేట్ చేశారు, అలాగే నైనిక యష్మి నబీల్ నామినేట్ చేసింది. ఇక్కడ నబీల్ని అసలు నబీల్ అంత గేమ్ అంటే మొత్తం మనకి ఇలా జరిగిన వాటిలో చూస్తే కనుక ఏదైతే మనకి హౌస్లో ఉన్నారో అంటే ఇప్పుడు వాళ్ళ నామినేషన్ చేసిన ఈ వాళ్ళలో చూస్తే కనుక మనకి ఆ లిస్ట్లో అంటే మొత్తం ఈ నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కనుక మనకి చూస్తే నామినేట్ అయ్యింది 5గురు నామినేట్ అయ్యారు. అందులో చూస్తే నిఖిల్, ప్రేరణ, నబీలు, యష్మి, పృథ్వీ అందరూ కూడా పాత కంటెస్టెంట్లు. ఇది మొదటి నుంచి ఉన్న ఓజీ క్లాన్ వాళ్ళే. అయితే ఇక్కడ నామినేట్ చేసిన వాళ్ళు, ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా పాత వాళ్ళే ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళతో పాటు ఉన్నవాళ్ళు యాక్చువల్గా ఇక్కడ వాళ్ళనే ఎందుకు నామినేట్ చేయాలి, కొత్త వాళ్ళు నామినేట్ చేయాలి అంటే వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు ఇష్యూస్ అనేవి జరిగినాయి వీళ్ళతో చూసారు కాబట్టి ఇంకా వీళ్ళతోటే ఉంటాయి ఇష్యూలు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టి పాయింట్లు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వెళ్ళిన తర్వాత గేమ్ ఎలా చేంజ్ అయ్యింది, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద పెట్టిన పాయింట్లు. ఇక్కడ మొత్తం ఈ నామినేట్ అయిన ఈ వారంలో 12 వారంలో నామినేట్ అయిన 5గురు కూడా నిఖిల్, ప్రేరణ, నబీల్, యష్మి, పృథ్వీ వీళ్ళంతా కూడా, వీళ్ళలో చూస్తే కనుక మన నబీల్ తప్ప మిగతా అంతా కన్నడ వాళ్ళ బ్యాచే ఉన్నారు. సో ఇక్కడ కనుక మనకు చూస్తే అంతే అక్కడ మనకి వీళ్ళు ఈ ఎవరినైతే నామినేషన్స్లోకి తీసుకుంటారో ఇప్పుడు నబీల్ నామినేషన్లో పెట్టడానికి అంతకంటే కొంచెం వీక్ అయిన వాళ్ళు లేదనంటే వీళ్ళు మనకి ఉన్నారు. కానీ నబీల్ని నామినేషన్లోకి తీసుకురావడం అనేది ఒక అక్కడ మనకి ఏదైతే ఇన్పుట్స్ అని ఎలా అంటున్నామో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రతి వారం కూడా నామినేషన్స్లో పెట్టడము అనేది, అంటే నిఖిల్ ఉన్నాడు కదా ఇక్కడ అని అనుకోవచ్చు, ప్రేరణ వీళ్ళంతా ఇంకా ఫైనల్ వరకు వచ్చేసారు కాబట్టి అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు 5గురు వెళ్ళినప్పుడు నబీల్ ఏంటంటే ఓటింగ్ పర్పస్ మీద, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఓటింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మరో విషయం ఏంటంటే గౌతమ్ లేడు ఇక్కడ నామినేషన్స్ లో.
ఇంకోటి ఏంటంటే టైటిల్ రేస్లో ఎవరైతే ఇప్పుడు మనకి నిఖిల్ గౌతమ్ అని చెప్పేసి ఎలాగైతే అని అనుకుంటున్నామో వాళ్ళు కీలకం ఈ లాస్ట్ 3 వారాల్లో ఖచ్చితంగా నామినేషన్స్లోకి రావాలి. నామినేషన్స్లోకి వస్తేనే వాళ్ళ స్టామినా ఏందన్నది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ గౌతమ్ లేడు కాబట్టి ఇతను నబీల్ని తీసుకుని వచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి. సో మనకి ఇక్కడ చూస్తే ఈ ఐదుగురులో ఎలిమినేషన్కి సంబంధించి ఎవరు ఉండొచ్చు అని అంటే మనకి ఇక్కడ లాస్ట్ వీక్ సంబంధించి మొత్తం ఎలిమినేషన్ ఎత్తేశారు. అది నబీల్ దగ్గర ఉన్న నబీల్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ తోటి మన అవినాష్ సేవ్ అయ్యారు. సో ఇక్కడ చూస్తే ఇంకా ఎవిక్షన్ పాస్లు ఇంకా ఏమీ లేవు. సో ఇక్కడ మనకి ఈ ఐదుగురిలో కనుక నిఖిల్, ప్రేరణ, నబీల్, యష్మి, పృథ్వీ కనుక మనకి ఇక్కడ చూస్తే కనుక వీళ్ళలో మనకి నిఖిల్ ఎలాగ టాప్లో ఉన్నాడు. అతనికి వచ్చిన అంటే ఇప్పుడు ఈమె వచ్చింది కాబట్టి మొత్తం మారిపోతుంది సోనియా అన్నట్టుగా అయితే అంతేమి ఉండదు. కాబట్టి ఈ కావ్యకి సంబంధించిన ఇది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి కొంచెం ఓటింగ్కి సంబంధించి తగ్గే అవకాశం అయితే ఉన్నది. కానీ మరి ఎలిమినేషన్ ఎందుకంటే ఇప్పుడు అయితే నిఖిల్ విన్నర్ అవ్వచ్చు లేదంటే రన్నర్ అవ్వచ్చు అన్న సందర్భంలో ఉన్నప్పుడు అతని ఎలిమినేషన్ అనేది లేదు. నెక్స్ట్ ప్రేరణ కూడా ఆమెకు మొదటి నుంచి ఓటు బ్యాంక్ ఉంది. ఆమె ఉన్న వాళ్ళు ఇప్పుడు లేడీ కంటెస్టెంట్లో ఎవరైనా టాప్ 5కి వెళ్తారు అని అనుకుంటే మొదట వినిపించే పేరు ప్రేరణ కాబట్టి ఆమె ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్. అతను కూడా మనకు వచ్చిన ఫ్యామిలీ వీక్లో అందరూ కూడా విన్నర్ లిస్ట్ చూస్తే గౌతమ్, నిఖిల్, నబీల్ వీళ్ళ ముగ్గురికే విన్నర్ కూడా వీళ్ళ ముగ్గురులో ఒకరు ఉంటారనేది అక్కడ ఫిక్స్ అయిపోయింది అది. సో అతను కూడా ఓటింగ్ తగ్గే అవకాశం కూడా కనిపించట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ వారం గౌతమ్ లేడు కాబట్టి నబీల్ నిఖిల్ని దాటి ఓటింగ్ సంపాదించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అలా నెగిటివ్ ఉన్నది కాబట్టి ఈ వారంలో నెగిటివ్ ఉన్నది కాబట్టి నిఖిల్ని దాటి నబీల్ కొంచెం టాప్లోకి ఉంటాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ పృథ్వీ నేను లీస్ట్ ఓటింగ్ మొన్న ఫస్ట్ సేవ్ అయ్యాడు కానీ ఇక్కడ పృథ్వీ సేవ్ అవుతాడు అని అనడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ నామినేషన్స్లో లేదు. సో విష్ణుప్రియ నామినేషన్స్లో లేదు కాబట్టి అతనికి మొదటి నుంచి కూడా అతను కొంచెం లేడీ ఫ్యాన్ బేస్ కొంచెం ఎక్కువే ఉన్నది. ఎందుకంటే ఎక్కువ లేకుండా అయితే అతనికి మరీ విష్ణుప్రియ ఓట్లే పడుతున్నాయా అన్నట్టుగా చెప్పలేము. ఎందుకంటే విష్ణుప్రియకే ఓట్లు పడట్లేదు ఆమె లాస్ట్ వీక్ లిస్ట్లో చాలా పోల్స్లో. సో ఇక్కడ ఏంటంటే పృథ్వీ కంటూ కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది, అది ఉంది. కాకపోతే దానికి అడ్వాంటేజ్గా ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ లేదు. సో ఇక్కడ గౌతమ్ కూడా నామినేషన్స్లో లేడు కాబట్టి వీళ్ళ ఓట్లన్నీ కూడా మనకి అటు ఇటుగా షేర్ అయ్యే అవకాశం కనబడుతుంది. వచ్చి మనకి ఇక్కడ చూస్తే కనుక యష్మి గౌడ ఉన్న ఐదుగురిలో కూడా ఎక్కువ మనకి ఎలిమినేషన్కి ఎక్కువ లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం యష్మి డేంజర్ జోన్ ఉన్నది అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఈ వారంలో కనుక చూస్తే కనుక వీళ్ళ నలుగురు కూడా కొంచెం ఈమెతో పోల్చుకుంటే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నారు కాబట్టి ఓటు బ్యాంక్ కూడా ఆమెకి వాళ్ళకు ఉన్నది కాబట్టి యష్మి గౌడకి సంబంధించి వీళ్ళలో ఎక్కువ డేంజర్ అని అంటే ఇంకా ఆమె తప్ప ఈ 4-5 ఎవరు ఎలిమినేట్ అవుతారని అంటే యష్మి తప్ప వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. అంటే ఈ వారంలో మళ్ళీ ఏదో ఒక అద్భుతాలు జరిగిపోయి ఆమె గేమ్ మంచిగా ఆడేసి ఎంత చేసినా అక్కడ వాళ్ళు ఆల్రెడీ వేరే ఎవరైనా ఉండుంటే ఒక రోహిణియో లేదంటే అవినాషో ఇలాంటి వాళ్ళు, టేస్టీ తేజ ఇలాంటి వాళ్ళు కనుక నామినేషన్స్లోకి వచ్చి ఉంటే కనుక యష్మి గౌడకి సేవ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఉన్న వాళ్ళు అందరూ స్ట్రాంగ్. ఇక్కడ ఐదుగురిలో కొంచెం లీస్ట్ ఓటింగ్ వచ్చే అవకాశం ఈమెకే ఉండడంతో ఈ వారం 12వ వారంలో జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ నామినేషన్స్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరైనా అంటే యష్మి గౌడ తప్ప వేరే నామినేషన్స్ ఇంకా కంప్లీట్ కాలేదేమో అనిపిస్తుంది. మేబీ ఇంకొక ఇద్దరు రావచ్చు అంటారా? లేదండి, అయిపోయింది అంటే ఐదుగురే ఉన్నారు ఫైనల్గా ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ మనకి ట్విస్ట్ ఏదన్నా ఉంటుంది అని అంటే అవినాష్కి మళ్ళా కెప్టెన్ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి అతనికి ఏదన్నా పవర్స్ ఇస్తారు, స్వైప్ చేస్తుంటాడు, వేరే వాళ్ళని చేర్చి స్వాప్ చేస్తాడు అని చెప్పేసి అని ఉండేది. కానీ లాస్ట్ వీక్ ప్రేరణ అయినప్పుడు కూడా అలాంటిది పవర్ ఏమీ లేదు. అంటే అక్కడ అలాంటి ఆ పవర్ని పెట్టాలి అని అనుకుంటే ఏదైనా గేమ్లో ఇంట్రెస్టింగ్గా మార్చాలని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ పెడుతుంటాయి. కానీ లాస్ట్ వీక్ లేదు కాబట్టి ఈ వారం కూడా అలాంటి ట్విస్ట్లు ఏమి అంటే ఈ స్వాప్ చేసే విషయంలో చీఫ్కి ఏమీ లేదు కాబట్టి ఇంకా ఈ ఐదుగురే ఫైనల్. ఈ ఐదుగురిలో కనుక ఉన్న వాళ్ళలో ఇంకా యష్మి ఉన్నది కాబట్టి 12వ వారంలో యష్మి కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక్కొక్కసారి బిగ్ బాస్ లో ఈ ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు షాకింగ్ ఎలిమినేషన్ అని ఒక అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్ ని తీసేస్తూ ఉంటారు చాలా సీజన్స్ లో చూసాం. మరి ఒకవేళ అలాంటి మరి ఇంకా మనం చెప్పేది ఏంటంటే ఓటింగ్ ప్రకారం ఇప్పుడు బయట
ఉన్న వీళ్ళకి ఉన్న క్రేజ్ని బట్టి వీటిని బట్టి ఒకవేళ వాళ్ళ ఆటను కనుక మనం చెప్పేది బయట ఆడియన్స్ ఎలా ఓట్లేస్తుంటారు, ఎలాగ ఉన్నది, వాళ్ళు స్ట్రాంగ్ ఎవరు వీక్ ఎవరు వీటిని బట్టి. ఇంక బిగ్ బాస్ గేమ్ని బయటికి తీసాడని అంటే మళ్ళీ అతని దగ్గర ఇష్టం వచ్చినట్టు చేశాడని అంటే మనకు అది ఎవరికో చెప్పలేదు. అంటే అలాంటివి చాలా జరిగినాయి. అప్పుడు యాంకర్ రవి ఇది కానీ లేదంటే అలా చాలా మంది కూడా ఈ సీజన్లోని కూడా శేఖర్ భాష దగ్గర నుంచి మణికంఠ దగ్గర నుంచి ఎవరిని కూడా మనం ఎలిమినేషన్ ఊహించలేదు. సో అలాంటిది ఏదన్నా జరిగితే అంటే ఈ వారంలో అయితే జరగకపోవచ్చు అని అనుకుంటారు. ఇంకా అంతకు మించి అంటే కొంచెం అంటే వాళ్ళు ఎలాంటి టైంలో అంటే ఛాన్స్ ఉండే సందర్భంలో పెట్టొచ్చారండి. ఇప్పుడు టేస్టీ తేజ్, అవినాష్ ఇలాంటి టైంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో అలాంటి టైంలో అంటే మనం నిజంగా ఇలాంటి ఆ ట్విస్ట్ని పెట్టి అక్కడ స్పేస్ ఆ స్పేస్ అయితే ఈ నామినేషన్లో ఈ 12వ వారంలో కనిపించట్లేదు. ఎందుకంటే క్లియర్గా అక్కడ యష్మి గౌడకి లీస్ట్ ఓటింగ్ వచ్చే ఉన్న నలుగురిలో లీస్ట్ ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నది అని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అంటే మనకి ఒకవేళ ఓటింగ్ వెళ్ళినా కూడా మనకి ఇదే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది, ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ఎవరున్నారు, వీక్ ఎవరున్నారు, రేస్లో ఎవరున్నారు అని చెప్పేసి. అంటే ఎందుకు లీస్ట్ అని అంటున్నామని అంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళని కూడా యష్మిని టాప్లో పెట్టడం కానీ నెంబర్ 2లో పెట్టడం కానీ ఈమె విన్నర్ అవుతుంది అనే కానీ ఇదంతా చెప్పలేదు. కానీ ఈ నలుగురు కనుక మనకు చూస్తే కనుక ఎక్కువ మంది పై ముగ్గురుని పెట్టారు. నెక్స్ట్ పృథ్వీని కూడా కాస్త పోస్తే వీళ్ళకంతా బెటర్గా అన్నట్టుగానే ఉన్నది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా గేము అదంతా ఆడియన్స్ అభిప్రాయము, బయట పోల్స్ ఎలాగున్నాయి ఇదంతా ఆలోచించే పెట్టారు. కాబట్టి అక్కడ వాళ్ళని మించి యష్మి గౌడ అంటే ఇప్పుడు ఈయన సేవ్ చేస్తున్నారని అంటే ఈమె ఆల్రెడీ విన్నర్ రేస్లో ఉంటుంది అని చెప్తున్నట్టుగా. ఇప్పుడు మనకి నిఖిల్, నబీల్ లేకుంటే పృథ్వీ, ఇప్పుడు చూస్తే కనుక నిఖిల్, ప్రేరణ, తర్వాత నబీల్, పృథ్వీ నలుగురు కనుక చూస్తే కనుక ఇప్పుడు వీళ్ళందరినీ ఈ యష్మి గౌడ కాకుండా వీళ్ళ నలుగురిలో ఎవరొకరిని చేశారని అంటే సేవ్ చేశారని అంటే విన్నర్ కంటెంట్ ఈమె అన్నట్టుగా మనం అనుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి అక్కడ టాప్ ప్లేస్లు ఉన్నాయి. 1 2 3 4 5 ప్లేస్లు ఇచ్చింది వీళ్ళకే. ఈ యష్మి కాకుండా మిగిలిన నలుగురికే ఇచ్చారు. మెయిన్ పృథ్వీ కాకుండా పై ముగ్గురికే ఇచ్చారు. సో ఎలిమినేషన్ అంటూ జరిగితే కనుక ఈమెను కనుక సేవ్ చేశారని అంటే ఆమె తీసుకొచ్చి విన్నర్ని చేస్తున్నాం అన్నట్టుగానే డైరెక్ట్గా చెప్తున్నట్లు లెక్క. సో అంతలా మరీ నిఖిల్ని, నబీల్ని కాదని లేదంటే ప్రేరణ కాదని మళ్ళీ యష్మిని తీసుకొచ్చి ఆ రేస్లో పెడతారని అంటే ఇంకా అంతకు మించిన అపోహ ఏమీ ఉండదు. కాబట్టి సో ఈ వారంలో ఎక్కువ అంటే 99% ఎలిమినేషన్ అయ్యే అవకాశం యష్మి గౌడకే ఉంది. ఓకే, మనం ఎలాగో అనుకున్నాం గత 2-3 వారాల నుంచి నెగిటివిటీ ఎలాగో తనకు ఉంది కాబట్టి సోనియా తర్వాత యష్మి అనుకున్నాం. కానీ ఎలాగోలో నెట్టుకొచ్చి ఇక్కడ వరకే వచ్చింది. ఫైనల్ గా లాస్ట్ 2 వీక్స్ నుంచి యష్మి ఇలాంటి వాళ్ళని లాస్ట్ వరకు తీసుకుంటారు. ఇప్పుడు శోభా శెట్టిని కూడా లాస్ట్ వరకు కంటెంట్ ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు అక్కడ ఈ ప్రోమో కానీ ఈ రోజు ఎపిసోడ్ లో కానీ అక్కడ నిఖిల్ వర్సెస్ సోనియా అవుతున్నా కూడా మధ్యలో ఈమె ఎంట్రీ అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఇలా కంటెంట్ ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ లాస్ట్ వరకు తీసుకొస్తారు. ఇంకా లాస్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా 13, 12, 14, 15 వారాల్లో కూడా ఎలిమినేట్ చేయకుండా అయితే ఇంకా ఛాన్స్ ఉండదు. అంటే అవసరం అక్కడ వరకే సరిపోతుంది. బిగ్ బాస్ ఏదైనా ఒక 20 వారాలు పెంచాడు అని అనుకో అప్పుడు ఏమన్నా సేవ్ చేయొచ్చు. ఓకే ఓకే, సో మొత్తానికైతే ఒకవేళ ఎలిమినేషన్ అంటూ జరిగితే డెఫినెట్ గా యష్మి అయితే డేంజర్ లో ఆల్రెడీ ఆఖరి మెట్టు మీద నిల్చున్నట్టుగానే మనం అనుకోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.